ముందు ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల ఆయిల్, పసుపు, గుడ్లు వేపుకోవాలి. ఇది కొద్దిగా దోరగా వేపుకునేలాగా దోరగా వేపుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత వడియాలు వేపుకోవాలి. ఇవి మినపపిండి వడియాలు. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. ఉప్పు తగినంత, టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. కారం ఒక 1/2 స్పూను. దీంట్లో బెల్లం కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మానేయచ్చు. నేనైతే 1 స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా చింతపండు గుజ్జు పోసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా దగ్గరికే ఉడకనివ్వాలి. కొంచెం కరివేపాకు 2 రెమ్మలు, కొద్దిగా ఉల్లిపాయలు అవి ఉడకటం కోసం కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాం, ఒక 1/2 గ్లాసులు. మూత పెట్టుకొని దగ్గరికి ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టి వడియాలు, కోడిగుడ్లు వేసేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కోడిగుడ్డు వడియాల కూర రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి.